మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్. ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తోంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో సామాన్య భక్తుల దర్శన నిరీక్షణ సమయం 63% మేర తగ్గింది. టెక్నాలజీ వినియోగంతో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రిస్తున్నారంటూ టీటీడీని కమాండ్ కంట్రోల్ సెంటర్ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. తిరుమలలో అత్యాధునిక ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలెక్టర్ల సదస్సులో ప్రెజెంటేషన్ ఇచ్చారు. గతంలో స్వామివారి దర్శనానికి సగటున 24 నుంచి 36 గంటలు పట్టేదని, ఇప్పుడు 8 నుంచి 14 గంటలకు తగ్గిందని వెల్లడించారు. గత 7-8 నెలల్లో తిరుమలలో పరిమితికి మించిన భారీ క్యూలైన్లు లేవన్నారు. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాల్లో భక్తులు భారీగా వచ్చినా అద్భుతంగా నిర్వహించగలిగామని చెప్పారు. ఐసీసీసీ ఏర్పాటుతో చాలా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తుల రద్దీ, క్యూలైన్ల సమర్థ నిర్వహణ ద్వారా గతంతో పోలిస్తే రోజుకు సగటున 45 నిమిషాల నుంచి గంట సమయం ఆదా అయిందని, ఆ సమయంలో మరికొందరు భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నామని వివరించారు. 2024-25లో రోజుకు సగటున 70,000 మంది స్వామివారిని దర్శించుకుంటే ప్రస్తుతం అది 75,000కు పెరిగిందన్నారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటును ప్రతిపాదించగా కొందరు ప్రవాసాంధ్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని వెంకయ్య చౌదరి గుర్తు చేశారు. ఐసీసీసీ ప్లాట్ఫామ్ రూపకల్పన, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు వారే 23 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. మరో 10 కోట్ల ఖర్చుతో 7 కొండలపై పచ్చదనం, పర్యావరణ పరిరక్షణను ఐసీసీసీ పరిధిలోకి తెస్తామని వెంకయ్య చౌదరి వెల్లడించారు. కొండపై ఉన్న ప్రతి భక్తుడి కదలికను ఐసీసీసీ నిశితంగా గమనిస్తుందని, కంపార్ట్మెంట్లలో రద్దీ, భక్తుల ప్రవర్తనతో పాటు నేర చరిత్ర ఉన్నవారిని ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వెంటనే గుర్తిస్తుందని చెప్పారు. అలిపిరి నుంచి కొండపైకొచ్చే ప్రతి వాహనాన్ని ట్రాక్ చేస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ వ్యవస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనివల్ల భద్రత, రక్షణ సామర్థ్యం 75% మేర పెరిగిందని వెంకయ్య చౌదరి చెప్పారు. లడ్డూ కౌంటర్లలో స్టాక్ వివరాల్ని రియల్ టైంలో విశ్లేషించడం వల్ల విక్రయాలు 12.68% పెరిగాయని తెలిపారు. అన్నప్రసాదం స్వీకరించే భక్తుల సంఖ్య కూడా 28.86% వృద్ధి చెందిందని పేర్కొన్నారు. తిరుమల తరహా కమాండ్ కంట్రోల్ సెంటర్లను రాష్ట్రంలోని ఇతర ప్రధాన ఆలయాల్లోనూ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు.